ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 6వ వచనం. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు చెప్తున్న మాట ఏమిటంటే, నాకు ఆధారంగా ఉన్నటువంటి నా విల్లును నేను నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, చూడండి, యుద్ధానికి వెళ్ళేటటువంటి వ్యక్తికి కత్తి అయినా లేక విల్లైనా ఉండాలి. ఎందుకంటే ఆయుధము పట్టుకుని వెళితేనే కానీ వారు యుద్ధం అనేది చేయలేరు. వారు ఆ యుద్ధంలో గెలవడానికి ఏదో ఒక ఆయుధము అవసరమై ఉండాలి. లేనిచో వారి యొక్క ప్రాణమును పోగొట్టుకుంటారు. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా విల్లు నేను నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపదు. అదేంటి, ఆయుధము పట్టుకుని వెళ్ళేవాడే కదా యుద్ధాన్ని గెలిచి రాగలడు. కానీ యుద్ధములో నా కత్తి నన్ను రక్షించదు, నా విల్లును నేను నమ్ముకొనను అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, కత్తున్న ప్రతి ఒక్క వ్యక్తి రక్షింపకొనజాలడు, లేక విల్లును నమ్ముకున్న వ్యక్తి రక్షింపజాలడు. ఎందుకంటే అక్కడ కింద వచనంలో చెప్తాడు, మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడు నీవే. ఎవరు మనల్ని రక్షించేదంటే దేవాది దేవుడే రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా అనేక రీతిలుగా అనుకుంటూ ఉంటాం, నా రక్త సంబంధులు నన్ను రక్షిస్తారేమో, నన్ను కాపాడతారేమో, లేక నా బంధువులు నన్ను కాపాడతారేమో, నా ఉద్యోగం నాకు కాపాడుతుందేమో, లేకపోతే నా ఆస్తి నన్ను కాపాడుతుందేమో అని అనేక మంది ఆలోచన కలిగి ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నీ ఆస్తి నిన్ను రక్షింపజాలదు, లేక నువ్వు నమ్ముకున్నవారు నిన్ను రక్షింపజాలరు. నిన్ను రక్షించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఆరాధిస్తున్నటువంటి యేసయ్య మాత్రమే. ఏ విషయంలో రక్షిస్తారండి బ్రదర్ అని మీరు అడగవచ్చు. ప్రతి విషయంలో నిన్ను చెయ్యి పట్టి నడిపించే వ్యక్తి యేసయ్య మాత్రమే. నువ్వు కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నావేమో, కష్టాల్లో నీతో చేయి పట్టుకుని నడిపిస్తాడు. బాధల గుండా నడుస్తున్నావేమో, బాధల్లో నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, నువ్వు కన్నీటి లోయలలో నడిచిన ఆ కన్నీటి లోయలలో నిన్ను చేయి పట్టుకుండి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఉదాహరణకు, మనకి కష్టాలు బాధలు కలిగినప్పుడు నానుకున్నవారు మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినట్లు అనేక సందర్భాలు నా జీవితాల్లో ఎన్ని కలిగలేవంటారు. అయితే జాగ్రత్తగా ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీతో దేవుడు చెప్తున్న మాట, నాతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నిన్ను రక్షించేవాడు ఆయనే. నీ ఉద్యోగము కానీ, లేకపోతే నీ ఆస్తి కానీ, నీ అంతస్తులు కానీ, నీకు కలిగి ఉన్న స్థితి నిన్ను ఏమాత్రము నీ బాధల నుండి, నీ కష్టాల నుండి తప్పించలేదు. యేసయ్య మాత్రము తప్పించడానికి సమర్థుడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇదే కీర్తనల గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు కదా, ఏ గుర్రము బలమును బట్టి నేను